హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ లక్కీ లక్ష్మణ్. ఈరోజు మన వీడియో ఏమిటంటే సంతోషి మాత టెంపుల్. ఈ పేరుకు తగ్గట్టుగానే ఈ టెంపుల్ చాలా ప్రశాంతకరంగా ఉంటుంది. లోపలికి వెళ్ళంగానే మనిషికి ఒక సంతోషకరమైన ఫీలింగ్ అనేది డైరెక్ట్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్లోనే పెద్ద చెట్టు, అది వేప చెట్టు అనమాట. ఆ వేప చెట్టు కిందనే గణేష్ విగ్రహంతో మెరిసిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్ళంగానే చూడండి, గణేష్ విగ్రహం దగ్గర నుంచి శివపార్వతుల విగ్రహం దగ్గర నుంచి ఒక్కొక్కటి అసలు ఎంత మంచిగా, అసలు ఎంట్రన్స్ అవ్వగానే ప్రశాంతకరంగా, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్. సంతోషం అంటేనే ఇవి చూడంగానే మనకి నిజంగా ఆ సంతోషం అనే ఫీలింగ్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. చుట్టుపక్కల మావాడు హాయ్ హాయ్ అన్నారు, రండి చూద్దామంటూ ఉన్నాడు. చూడండి ఎంత వాల్స్ ఎలా ఉన్నాయో. మధ్యలో దేవుడి సంతోషి మాత ఉంటుందన్నమాట. ఇదంతా చుట్టుపక్కల ఏరియా అనమాట. లోపల గుడి లోపల చాలా అంటే చాలా ప్రశాంతకరంగా ఉంటుంది గుడి అంతా. ఎప్పుడు 24 hours ఈ విధంగా లైట్లు వెలుగుతూ మంచిగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా వాడికైతే పండగే పండగ. ఒక దేవుడి కాదు, చాలా దేవుళ్ళు ఉన్నాయి. ఏ దేవుడిని చూడాలి, ఏ దేవుడు ఎట్టుందని అసలు నా సంగతి మర్చిపోయేసి మొత్తం చూసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. వరుసగా పెట్టారనమాట గుడి దగ్గర. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి ఎంత బాగుందో. నన్ను పిలుస్తాను, రామమ్మీ రామమ్మీ అనుకుంటు చూడండి, రా రా అని పిలుస్తూ ఉన్నాడు. తర్వాత ఈ విధంగా గుడి మొత్తం చాలా ప్రశాంతకరంగా ఉంటుంది. టెంపుల్ అంటే ఎక్కడైనా ప్రశాంతంగానే ఉంటుంది, కానీ ఇంత మంచిగా కామ్గా కూల్గా అసలు ఆ లోపలికి వెళ్ళిన వాల్స్ మొత్తం దేవుడి విగ్రహాలతో ఇదే నిండిపోయి ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి తెలంగాణలో ఖైరతాబాద్ దగ్గరలో ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ ఖైరతాబాద్ రైల్వే స్టేషన్కి కొంచెం లోపలికి వెళ్తే అక్కడ ఉంటుందన్నమాట. చాలా పురాతనమైన టెంపుల్, కానీ అలా అనిపించదు. ఇప్పుడే లాస్ట్ ఇయర్లో కట్టినట్టుగా ఉంటుంది. మావాడు ఎక్కడికి వెళ్ళినా స్టిల్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోడు. దేవుడి అభిషేకం చేశాడు. మళ్ళీ ఈ మాతని సంతోషి మాత అనమాట. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇంకా అక్కడంతా తిరిగి దండం పెట్టుకొని పూజలు అవి చేయించుకొని ఆ తర్వాత రైట్ సైడ్ అంతా చూడండి ఎలా ఉందో. లోపల భాగం అనమాట ఇది. ఇందాక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, ఇది వచ్చేసి మధ్యలో అనమాట. చూడండి గుడి మొత్తం ఎంత మంచిగా వెలిగిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు దగ్గర అంటే లైట్లతో. తర్వాత ఇదంతా నాగశిలలు అనమాట. ముందే ఉంటాయి, ఎక్కడైనా నాగశిలలు పక్కన ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ గుడి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది వేప చెట్టు కింద నాగశిలలు, ఆ పక్కనే గణేశుడు అట్లా పెట్టారు. చూడటానికి చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ రెండుటి ఎదురుగా గోశాలలో ఈ విధంగా ఒక 40-50 ఆవులు ఉంటాయి. ఆవులు, దూడలు అవన్నీ ఉంటాయి. అక్కడ ఆ గోశాలకు ఆపోజిట్లో నవగ్రహాలు ఉంటాయి. అక్కడ నవగ్రహాలకి ఎవరో వచ్చి చుట్టూ తిరిగి అభిషేకాలు అవి చేస్తూ ఉన్నారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి అక్కడ కాళ్ళు కడుక్కొని వచ్చి మళ్ళీ దేవుడి దగ్గర పూజ చేయించుకుంటూ ఉన్నారు. నిజంగా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. తర్వాత మా బాబు కూడా వెళ్ళి, నేను కూడా గోవులకి మేత వేస్తాను మమ్మీ అంటూ వెళ్ళి తను కూడా కొంచెం గడ్డిని తీసుకెళ్ళి మేత వేసి గోవుకి దండం పెట్టుకొని వచ్చాడు. ఆ తర్వాత నాగశిలాల దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకున్నాము. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి పూజ చేసుకో. ఈ మూల ఉన్నది అది ఆఫీస్ అనమాట. ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా అన్నదానానికి అమౌంట్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. బయట శివునికి అభిషేకాలు అవి చేయించుకోవడానికి అన్నిటికీ టోకన్స్ అవి ఇక్కడ ఇస్తారన్నమాట. ఇది గోమాతకి గోశాల ఉన్నట్లుగా ఇక్కడ చూపిస్తున్నారనమాట. ఇక్కడ ఏదైనా అభిషేకాలు అవి చేయాలన్నా, హోమాలు చేయాలన్నా కూడా అవి ఇక్కడ చేస్తారన్నమాట. నిజంగా ఈ గుడిలోకి వెళ్ళంగానే ఒక డివోషనల్ ఎనర్జీ అనేది వచ్చేసేస్తుంది అనమాట ఎవరికైనా. చాలా ప్రశాంతంగా చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి గుడి ఎంత ఉందో. ఈ గుడి దగ్గర అట్లా వెళ్ళంగానే ప్రతి ఒక్కరికి చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్.
నాకైతే నిజంగా చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా అలా ఖైరతాబాద్ సర్కిల్ వెళ్ళినప్పుడు ఒకసారి విజిట్ చేయండి, మీరు కూడా అనుభూతిని పొందుతారు. ఈ వీడియోని ఇంత ఓపికగా చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఈ వీడియోని ఇంకొంతమందికి చేర్చేలా చేస్తుంది. తద్వారా ఇక్కడ ఈ సంతోషిమాత దేవాలయం ఉన్నట్లుగా ఇంకొంతమంది తెలుసుకొని వచ్చి వాళ్ళు కూడా ఈ టెంపుల్ దర్శనం చేసుకొని పుణ్యాన్ని పొందుతారు. దీనివల్ల మీరు ఇండైరెక్ట్గా వాళ్ళకి హెల్ప్ చేసినట్టే అవుతుంది. టెంపుల్ నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతకరంగా ఉంటుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ కావచ్చు, గోశాల కావచ్చు, నాగశిలలు కావచ్చు, ఈ వాతావరణం కావచ్చు, ఏదైనా సరే చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇది చెప్పడం కన్నా కూడా ఇక్కడ టెంపుల్కి వచ్చి దర్శించుకొని మనం ఆ అనుభూతిని డైరెక్ట్గా ఫీల్ అయితేనే అది మనకు అర్థమవుతుంది. ఇంకొకరు చెప్పడం కన్నా మనకే తెలుస్తుంది డైరెక్ట్గా ఉన్నారు. చూడండి వినాయకుడి శివుని విగ్రహం ఎలా ఉందో. ఇలాంటి అద్భుతాలన్నీ అప్పుడప్పుడు జరుగుతాయి ఫ్రెండ్స్. అవి మనం అప్పుడప్పుడు అక్కడక్కడ జరుగుతాయి. అవి మనం చెప్పడం కన్నా చూడడమే చాలా మంచిదని నా ఉద్దేశం. సో అందుకే నేను ఇన్నిసార్లు ఈ టెంపుల్ గురించి చెప్తున్నాను. ప్రశాంతకరంగా ఉంటుంది, చాలా అంటే చాలా సంతోషాన్ని మీరు నిజంగా పొందొచ్చు ఈ సంతోషి మాత టెంపుల్కి వస్తే. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను ఈ టెంపుల్కి వెళ్ళకముందు కొంచెం వేరే విషయంలో మైండ్ డిస్టర్బెన్స్తో ఉన్నాను. ఆ తర్వాత నేను సరదాగా అలా వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ని దర్శించడం జరిగింది. తద్వారా మైండ్ అనేది చాలా ప్రశాంతంగా రిలాక్స్ అయిపోయింది అనమాట. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ప్లీజ్ ఎవరైనా సరే తప్పకుండా ఈ టెంపుల్ని దర్శించి మీరు కూడా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.